ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి నెల మాసం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 2/2/2025 8/2/2025 వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, చంద్ర సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మరి చూసినట్లయితే కనుక 2వ తారీఖున చంద్రుడు మీనంలోని, 4వ తారీఖుకి మేషంలోకి, ఆ తర్వాత 6వ తారీఖుకి వృషభంలోని కూడా ఆయన సంచారం జరగబోతోంది. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మాధ్యమాల్లో మన వాళ్ళందరికీ పంపిస్తూ ఉండండి. తర్వాత ఏదైనా జాతక పొంతనలు కానీ, వివాహ సంబంధాలు కానీ 18 సంవత్సరాలుగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో పనిచేస్తూ ఉన్నాము. అదంతా కూడా నిర్విఘ్నంగా నెరవేరుతూ ఉంది. శైలి సంబంధాల కోసం హిందువులైతే చాలు, అబ్రాడ్ మ్యాచెస్ కానీ, వెల్ సెటిల్డ్ మ్యాచెస్ కానీ మా దగ్గర ఉంటాయి. తప్పనిసరిగా అందరూ అన్ని వర్ణాల వాళ్ళు కూడా మా యొక్క సహకారం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొంతనలు కానీ, కుంభ వివాహాలు, కదలి వివాహాలు, అదేవిధంగా జాతక చక్రాలు, సి సెక్షన్కి ముహూర్తాలు, దేనికైనా సరే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా చూసినట్లయితే గురువుగారు చూస్తే ద్వితీయం, తృతీయంలో కుజుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమంలో కేతువు, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చూస్తే రవి బుధులు, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో శుక్ర, రాహువు మరియు చంద్రుడు. ఏ విధంగా ఉండబోతోంది వారఫలంలో కార్యక్రమాల్లో మేషరాశి వారు అశ్విని, భరణి, కృత్తిక. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనే గుడ్ న్యూస్ మీకు చక్కగా ఫస్ట్ వారం మొదట్లోనే కాచుకోండి. మంచి ప్రయోజనాలు అంటే ఏ పని తలపెట్టినా, ఏ విధానంలో మీరు వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ ఒక మంచి వార్త వినబోతున్నారు. అది శుభసూచకంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మాఘమాసంలో శుభప్రదంగా మనం మొదలు పెడుతూ ఉన్నాము. గత ఇబ్బందులన్నీ కూడా తొలగి చక్కగా అంటే వివాహ సంబంధాల విషయంలో కూడా స్టక్ అయిపోయినవి, ఆగిపోయిన సంబంధాలు కూడా కదలబోతున్నాయి. వారి నుంచే మనకి కబురు వస్తుంది. అదేవిధంగా ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా రేట్లు బాగోలేదు అని ఆగిపోయినవి, లేకపోతే భజన ఇద్దామా లేదా అని ఆలోచించేవి ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు అననుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారడానికి ఈ వారం చాలా చాలా సబబుగా ఉంది. అందువలన మీరు కొంచెం కొన్ని విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది శ్రేయోదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రతి నిమిషము, ప్రతిరోజు కూడా కంగారు పడకండి, నిదానమే ప్రధానం అన్నట్టు కాకుండా ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయండి. విజయం మీ దగ్గరే ఉంటుంది. ముఖ్యం మేషరాశిలో ఉన్నటువంటి వారికి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ చెప్పుకోవాలంటే కనుక చిన్న చిన్న అడ్డంకులు ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఇంట్లో వారితో సంప్రదించి తొందరపడకుండా నిదానంగా తీసుకోండి. అదొక్కటే. బళ్ళు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగుంది, అన్ని విధాలా కూడా విజయం మనదే. అందువల్ల నిర్విఘ్నంగా నిర్విరామంగా మీరు ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు విడవకుండా మానకుండా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. గురువారాలు చక్కగా ఈ యొక్క గురువైనటువంటి దత్తాత్రేయుని పూజించి పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, ఆ తదుపరి చూసినట్లయితే మృగశిర, ప్రథమ, ద్వితీయ. ఈ యొక్క చూసినట్లయితే గురువుగారు చూస్తే లగ్నత్తు ఉన్నారు. అయినప్పటికీ ద్వితీయంలో కుజుడు, తృతీయ, చతుర్థ, పంచమంలో కేతువు,
షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే రవి బుధులు, దశమంలో చూసినట్లయితే శని భగవానుడు, ఏకాదశంలో శుక్రుడు రాహువు గోచార చంద్రుడితో కూడి మరి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం అంటే కనుక సరే జరిగిపోతుంది సామాన్యంగా అన్నట్లుగానే ఉంటుందనే విషయాన్ని ఒక్కసారి మీకు తెలియచేస్తున్నాను. అంతంత మాత్ర ప్రయోజనాలు ఉన్నాయి, అద్భుతాలు ఏమి జరగబోవు. అలా అని నిరాశపడాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కుటుంబంలో ఐకమత్యం చాలా కావాలి. కుటుంబంలో ఎవరి తీరు వాళ్ళదే, వ్యక్తులు కానీ, తర్వాత వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, వ్యవసాయంలో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ ఇంట్లో వితండ వాదనలు చెయ్యకండి. కోర్టు వ్యవహారాల్లో కూడా సామరస్య ధోరణిలో ముందుకు పడితేనే మనకి సఫలీకృతం అవ్వడానికి, అది అభివృద్ధిలోకి వెళ్ళడానికి కూడా మనకి ఉంది. లేకపోతే కనుక కష్టకాలమే. అందువలన కొంచెం ఇంట్లో కూడా ఎవరితోటి కూడా వాదనలకు దిక్కుండా కొంచెం సామరస్యంగా కాస్త తగ్గి ఉండడమే మేలు ఈ వారం అనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తున్నాను. తర్వాత విషయానికి వస్తే కనుక మీరు ఏదైతే చేస్తారో వృత్తి ఉద్యోగాల్లో అంకిత భావంతో ముందుకు పెడితే సక్సెస్ మీ ఇంట ఉంటుంది. సక్సెస్ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇంకాస్త డెడికేషన్, డిటర్మినేషన్, డ్యూటీని డిసిప్లిన్గా చేయడం అనేది అలవాటు చేసుకుంటే ఏ వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా అద్భుతాలే మనం చేయగలుగుతాం. అందువల్ల శ్రమ ఏవ జయతే ఈ వారం పట్టుకోండి. తర్వాత ముఖ్యంగా అన్ని విధాలా మనకి కలిసి రావడానికి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని సుబ్రహ్మణ్య ఆరాధన లేదా సుబ్రహ్మణ్య అష్టకం మంగళవారం పూట ఒక్క పొద్దు ఉండి ఎర్రటి క్లాత్లో 3 దోసెళ్ళు కందిపప్పు ఎర్రటిది కట్టి ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయడం చాలా ఉత్తమమైన పని. మంగళవారం పూట ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం సాం శరవణ భవ అని అంటూ పూజ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మృగశిర 3, 4 పాదాలు, తదుపరి చూసినట్లయితే ఆర్ద్ర నక్షత్రం, ఆ తదుపరి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి తెలుసుకుందాం. మరి చూసినట్లయితే కనుక కుజుడు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు. తర్వాత ద్వితీయ, తృతీయ, చతుర్థంలో చూస్తే కేతువు, అదేవిధంగా చూసినట్లయితే కనుక అష్టమంలో రవి బుధ సంచారం. అందుకని చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆలోచన విషయంలో కూడా కాస్తంత ఎవరితో ఉన్నా సంప్రదించే ముందడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత చూసినట్లయితే కనుక నవమంలో శని భగవానుడు, దశమంలో చూస్తే శుక్ర రాహువు గోచార చంద్రుడితో కూడి, ద్వాదశంలో గురువు గారు. సరే, ఇక మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు మాటలు కానీ మీరు చేయకండి. ప్రతి విషయంలోనే కూడా ప్రయోజనాలు సోసోగా ఉన్నప్పటికీ ప్రతి పని కూడా మీరు పట్టుదలతో నేను పూర్తి చేస్తాను అనే పట్టుదల అనే పట్టు వస్త్రాన్ని ధరించి పూజ ఎంతైతే డెడికేషన్గా చేస్తామో ఆ విధంగా ఉంటే ఈ వారం సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. లేకపోతే కనుక కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, లేకపోతే ఇచ్చి పుచ్చుకునే రియల్ ఎస్టేట్ రంగం అయ్యుండొచ్చు. పట్టుదలకి పోతే మనం విఫలం అవుతాం. అందువల్ల మనం సఫలం కావాలంటే మనకి తెలియకుండానే మనకి నోరుని, నాలుకని చాలా అదుపులో పెట్టుకుని మాట్లాడటం, తర్వాత చాలా వరకు ముక్తసరిగా ఉండడం, తర్వాత పట్టుదలకు పోకుండా ఉండడం. కొన్ని విషయాల్లో వ్యవహారాలకి అంటే ఎవరైనా ఇద్దరు మీరు వచ్చి మా దగ్గర నిలబడి మీరు నుంచుంటే చాలండి, మేమిద్దరం పరిష్కరించుకుంటాం వ్యవహారం అని ఎవరైనా రమ్మంటే అబ్బా నన్ను పిలిచారనుకున్న అది ఆనందంగా వెళ్ళబాకండి. వెళ్ళడం అంత మంచిది కాదు, మీరు ఇరుక్కుంటారు. అందువలన మధ్యవర్తి వ్యవహారాలకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకొని ఏ రంగంలో, వృత్తుల్లో, రాజకీయంగా ఏదైనా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. స్వయం నిర్ణయాల మీద ఆధారపడటం అనేది ఈ వారం చాలా చాలా అత్యవసరం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తదుపరి ఏమిటంటే కనుక మనకి తెలియకుండా మనము ఏదైనా సరే మాట ఇచ్చి మర్చిపోతే వాళ్ళందరూ కూడా మనల్ని వివాదాస్పదం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మనకి కావాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా, మానకుండా గురు చరిత్ర పారాయణం చేస్తూ ఓం గురు శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అనుకున్న సరిపోతుందండి. లేకపోతే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, గురవే సర్వలోకానాం
దక్షిణామూర్తయే నమః అని ఆ దక్షిణామూర్తి అయినటువంటి ఆ పరమశివుణ్ణి మీరు పూజించడం వలన అన్ని విధాలా కూడా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. అందువలన ఈ విషయాలు గుర్తుపెట్టుకుని సోమవారం పూట పెరుగన్నం కొంచెం దానిమ్మ గింజలు కలిపి ఎవరికైనా పేదవాళ్ళిద్దరికీ దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి కర్కాటక రాశి. ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసి 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 4 పదాలు, ఆ తర్వాత ఆశ్లేష 4 పదాలు. ముఖ్యంగా చూసినట్లయితే కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో రవి బుధుల కలయిక కనిపిస్తోంది. అష్టమంలో చూస్తే శని భగవానుడు యథావిధిగా, నవమంలో శుక్ర రాహువులు గోచార చంద్రుడితో కలిసి, తర్వాత దశమ ఏకాదశంలో గురువుగారు, ద్వాదశంలో కుజుడు. కొంచెం ఏదైనా బళ్ళు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత చిన్న చిన్న ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అందువల్ల ఈ వారం మొట్టమొదటి మాత్రం చాలా ఉత్సాహంగా ఆనందంగానే మొదలు పెడతారు. చిన్న చిన్న ప్రయోజనాలు చిన్నగా కొన్ని విషయాల్లో మనకు కలిసి వచ్చేటటువంటి తరుణం ఆసన్నమైంది అనేది అర్థమవుతుంది. తర్వాత ఏమైనా సరే కొన్ని పనులు అయితే కనుక ఆలస్యం అవుతాయి, కానీ ఆలస్యంగా అయినా సరే మీరు పూర్తి చేయగలుగుతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఇచ్చిపుచ్చుకునే విషయాలు అయి ఉండొచ్చు, రాజకీయ పరంగా అయి ఉండొచ్చు, సినీ టీవీ కళాకారులు అయి ఉండొచ్చు, వృత్తుల్లో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా సమయానికి పూర్తి చేయాలనే మీ పట్టుదల, మీ దీక్ష మీకు విజయం కలుగజేస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా వెళ్ళండి. పెళ్లి సంబంధాల విషయంలో కూడా మీరు కాస్త మెలకువగా, కాస్త మౌనంగా, కొంచెం హితంగా మాట్లాడుతూ, ప్రియంగా మాట్లాడుతూ మీరు ఉన్నట్లయితే సంబంధం కుదిరేటటువంటి అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. ఆ విధానంగా వెళ్ళండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఏదైనా సరే మన విషయాల్లోనే కాదు, పరాయి వాళ్ళ విషయాల్లో కూడా ముక్తసరిగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ వారం. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే కాదు, అష్టమ శని దోషం వలన కొంచెం చికాకులు ఏంటంటే ఆలస్యంగా పనులవ్వడం వల్ల చికాకులు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దాన్ని దాటడానికి గాను శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే ఇప్పుడు కలికి అవతార అనే వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజించడం, సేవించడం, ఆ తర్వాత ప్రతిరోజు విడవకుండా గోవింద 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 శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయత్తినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చిన్న హారతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చి బయటకు వెళ్ళండి. మీకు విజయం కలుగుతుంది. శనివారం నాడు అన్నదానం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. సింహరాశిలో ఉన్నటువంటి మహానక్షత్రం, ఆ తర్వాత పుబ్బ నక్షత్రం, తదుపరి ఉత్తర నక్షత్రం ప్రథమార్థం. ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ యొక్క వార ఫలాలు కార్యక్రమంలో అనే విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం. 2/2/2025, 8/2/2025. అయితే ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలే కాకుండా ద్వితీయంలో కేతువు కనిపిస్తున్నాడు సింహరాశి వారికి. తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో రాస్యాధిపతి రవితో కూడిన బుధుడు, ఆ తర్వాత సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో శుక్ర రాహువు గోచార చంద్రుడితో కలిసి, తర్వాత నవమ, దశమంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు, ఏకాదశంలో కుజుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనే విషయాన్ని ప్రస్తావిద్దాం. సింహరాశి వారికి ముఖ్యంగా కొంచెము కాస్తంత శుభం ఉంది, కాస్తంత మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందువలన మనము అన్ని శుభాలే కావాలి అనేది మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. కాబట్టి శుభాల బాటలో పడడానికి ఏం చేయాలనే విషయాన్ని విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు మాత్రం సమర్థించుకుంటారండి. ఆదాయం ఎంత వస్తుందో వ్యయం కూడా ఎక్కువ ఖర్చులు కాకుండా సమానంగా బరాబరిగా వచ్చేలాగా మీరు చూసుకోగలుగుతారు. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, సినీ టీవీ కళాకారులైనా ఏ రంగంలో ఉన్నా, రాజకీయ పరంగా కూడా ఆదాయానికి వ్యయానికి బరాబరు సరిపోతూ ఉంటుంది. అయితే ఏమిటంటే వ్యక్తిగతంగా మీరు చేసే కృషి వారాంతానికి ఆ యొక్క ఫలితం కనపడుతోంది. అది ఏమిటి అంటే కనుక మీరు ఏదైతే ఇంతవరకు కూడా మీరు అనుకున్నారో ఆ పని, ఆ సంకల్పం పెళ్లి సంబంధమై ఉండొచ్చు, ఏదైనా భూమి కొనడం కావచ్చు, దేనికైనా అడ్వాన్స్ ఇవ్వడానికి కావచ్చు, అవతలి వాళ్ళు ఓకే డన్ అనేటటువంటి ఒక శుభవార్త వారాంతానికి మీరు విని కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా
మీరు వారాంతానికి ఒక శుభవార్త ఖాయం. అందువలన మీరు ఇంకా ఇంకా ఆనందంగా ముందుకు పెడతారు. తర్వాత మీకు ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో వ్యయం కూడా ఆ విధంగా ఉంది కాబట్టి ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు బ్యాలెన్స్లు ఉంచకండి, ఎప్పటికప్పుడు ఇచ్చి పడండి. ఇచ్చి పడేస్తే మీరు మనశ్శాంతిగా ఉంటారు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ సింహరాశి వారు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు చేసుకునేది ఒకటండి. ఏంటంటే కనుక విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. అబ్బా కష్టమండి అంటే కనుక శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరాననే శ్రీరామ జయ రామ జయ జయ రామ 5 టైమ్స్ అనుకుని కొంచెం 2 అక్షింతలు అక్కడ వేసుకుని ఆ అక్షింతలు నెత్తి మీద వేసుకొని బయటకు పనికి వెళ్ళండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూనే ఉండండి. తప్పనిసరిగా ఆ యొక్క రాముల వారు ఎలా అయితే సర్వరాజ్యాలని సుభిక్షంగా పరిపాలించాడో ఆ విధంగా మీకు ఎదురు లేకుండా ఉంటుంది. అందువల్ల సింహరాశి వారు బుధవారం పూట గోమాతను స్మరించడం, గోమాతకి దానాకి డబ్బు సమర్పించడం, పేదవాళ్ళకి ఎవరికైనా వీలైతే భోజనం దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క కన్యారాశి వారికి అనే విషయాన్ని వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, తదుపరి హస్త నక్షత్రం, చిత్త ప్రథమ ద్వితీయ. అయితే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే కేతువు లగ్నత్తు ఉండడం, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమంలో రవి బుధులు కలయిక, షష్టమంలో చూస్తే శని భగవానుడు, సప్తమంలో చూస్తే రాహువుతో కూడిన శుక్రుడు, గోచార చంద్రుడు. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక నవమంలో చూస్తే గురువుగారు, దశమంలో కుజుడు. అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళిపోదాం, ముందుకు దూసుకు వెళ్ళాలి అనే ఆలోచనలు అయితే దండిగా మెండుగా ఉంటాయి. గతంలో మీరు ఏదైతే సమస్య అనుకున్నారో ఆ సమస్యకి పరిష్కారాలు వెతికి జయిస్తారు. అంటే ఏమిటంటే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, లేకపోతే వ్యాపారంలో ఉన్నా, ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలున్నా, ఏదైనా సరే పెళ్లి సంబంధాల విషయంలో వారు ముందుకు ఇంకా రావడం లేదనే సమస్య ఉన్నా, ఏ సమస్య అయినా సరే అడ్వాన్సులు ఇచ్చిన చోట కానీ మీదే జయం కలుగుతుంది. ఆ వార్త ఈ వారం వింటారు. మీరు పరిష్కారం మీకు మీరు చేసుకోగలరు, మీ చేతుల్లోనే ఉంది. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్నా సరే తిరుగులేదు. గత సమస్యలకి పరిష్కారం చిక్కుతుంది. అందువలన సంతోషంగా ఆనందంగా మీరు ఇంటా బయట కూడా, అంటే ఇంట గెలిచి రచ్చ గెలాలి అంటాం కదా, ఇంటా బయట కూడా మీకు మంచి గుర్తింపు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వారంగా మనం భావించవచ్చు. అందువలన మీరు ఆ విధంగా మీరు లౌకికంగా ఏ కోర్టు వ్యవహారమైనా సరే డెఫినెట్గా మీరు 1 మ్యాన్ షో కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా పరిశీలించుకుని శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయాలు తీసుకుని ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ అన్నిటిలోనే కూడా మీ ఇంట్లో వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుకుని ముందుకు పడితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అదేవిధంగా మీకు తిరుగులేదనొచ్చు. అన్ని రంగాల్లోని కూడా మీరు ముందంజ వేస్తారు. మరి ఈ విషయాల్లో ఇంకా ఇంకా జయం కలగడానికి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఓం గంగణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు. బుధవారం పూట గరిక తీసుకోండి. ఓం ఏకదంతాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః అనే 21 నామాలతో కూడా సుముఖచ్చ ఏకదంతచ్చ అనే శ్లోకంతో కానీ పూజించండి. పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి చుట్టుపక్కల పిల్లలకి అవి నివేదన చేసినవి పంచండి. అదేవిధంగా బుధవారం పూట తప్పనిసరిగా వినాయకుడికి లడ్డూలు నైవేద్యం పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎక్కువ మందికి పంచినట్లయితే కనుక విఘ్నాలు లేకుండా చేస్తాడు. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క వారంలో తులారాశి వారికి చూసినట్లయితే చతుర్థంలో రవి బుధులు కనిపిస్తున్నారు. అంటే అర్ధాష్టమ రవి బుధులు. అందువల్ల ఆలోచన పరంగా, ఆరోగ్యపరంగా చిన్న చిన్న అననుకూలతలు ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. తర్వాత చూసినట్లయితే పంచమంలో శని భగవానుడు, షష్టమంలో శుక్ర రాహువు గోచార చంద్రుడితో కూడి, తర్వాత సప్తమ అష్టమంలో గురువుగారు, నవమంలో కుజుడు. ఏ విధంగా ఉండబోతోంది అయ్యా తులారాశి వారికి అని ఆలోచించినట్లయితే ద్వాదశంలో కేతువు,
అందువల్ల ఆధ్యాత్మికంగా కొంచెం ఏవైనా ప్రయాణాలు చేయడానికి కానీ ఆధ్యాత్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, గుళ్ళు గోపురాలు వెళ్ళి సందర్శించడం ఇలాంటివైతే కనుక బాగానే ఉంది. అయినప్పటికీ కూడా గ్రహ సంచారాలు మాదిరిగానే ఉన్నాయని చెప్పొచ్చు. అద్భుతం కాకపోయినా బాగానే ఉంది. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి ఉంది. ఇంకంతకన్నా ఏం కావాలి? గ్రహ సంచారం పర్వాలేదు అంటే ఇంక మనం బాగున్నట్టే లెక్క. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ మీ స్వయం నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఆఖరికి ఒక కొలిక్కి వచ్చి ఒక మంచి వార్త వినేటటువంటి అవకాశం కనపడుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంది కాబట్టి ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ ముందుకు దూసుకు పెడతారు. చాలా చక్కని మంచి లాభాలు గడించేటటువంటి ఉత్తమమైనటువంటి కాలంగా పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాల్లో మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి రాజకీయంగా, వృత్తుల్లో, తర్వాత సినీ, టీవీ కళాకారులైనా సరే మీరు స్వయం నిర్ణయాలని స్వయంగా మీరు విన్నవి, మీరు చూసినవి, మీరు వెళ్ళి కలిసినవి మీకు కలిసి వస్తాయి ఈ వారం. అందువల్ల మీరు శ్రమ ఏవ జయితే అనుకోండి, చక్కగా ముందుకు గడిపోతారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక సూర్య నమస్కారాలు మానకుండా చేయండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః ఆ యొక్క సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఆ తర్వాత సూర్య భగవాను నిమిత్తం పరమాన్నం వండి 10 మంది పిల్లలకి పంచడం ఆదివారం పూట చెయ్యండి. అద్భుతంగా ఉంటుంది. పేదవాళ్ళు ఎవరికైనా చపాతీలు కూడా దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, ఆ తర్వాత తదుపరి అనురాధ, జ్యేష్ఠ అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 3వ ఇంట రవిబుధుల కలయిక, అర్ధాష్టమ శని భగవానుడు, పంచమంలో శుక్ర, రాహువు, చంద్రుడితో కూడి, షష్టమ సప్తమంలో గురువుగారు, అష్టమంలో చూస్తే కుజుడు, నవమ, దశమ, ఏకాదశంలో కేతువు. మరి ఏ విధంగా ఉండిపోతుంది ఈ వృశ్చిక రాశి వారికి అంటే కనుక ప్రారంభం అయితే కనుక బ్రహ్మాండంగా ఉంది. వారం అద్భుతమే. ఎందుకు అంటే కనుక మనకి కొన్ని విషయాల్లో కలిసి వచ్చే కాలం వచ్చిందా అనేలాగా అద్భుతమే జరగబోతుంది. జీవిత భాగస్వామ్యంతో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి పదంలో మీరు నడుస్తారు అనేది చాలా చక్కగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాలకి పట్టుదలకు పోకుండా ముందుకు వెళ్ళేటటువంటి మీ నిర్ణయాలు మిమ్మల్ని అద్భుతమైనటువంటి పరిస్థితికి తీసుకువెడతాయి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయ్యుండొచ్చు. చూసి చూడనట్టు, విని విన్నట్టు కొన్ని విషయాల్లో మీరు స్వయం నిర్ణయాలు తీసుకుంటూ అవతలి వాళ్ళతో లౌకికంగా మాట్లాడితే మీకు తిరగలేదండి వారం. వివాహ సంబంధాల నిమిత్తం కూడా మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి అనేటటువంటి ఫోన్ వస్తుంది మీకు. తర్వాత ఏదైనా సరే కొనాలనేటటువంటి సంకల్పం చేసినప్పుడు ఆ కొనుగోలు విషయం కూడా ఇంతవరకు నత్తనడక నడిచింది, కానీ ఈ వారం వాళ్ళు ముందుకు వచ్చేటటువంటి విషయాలు కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం శుభసూచకమే కనిపిస్తుంది. అందువల్ల ఏతావత మనం చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుందండి, ఏం పర్వాలేదు. అన్ని వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, ఏ రంగంలో పాత్రికేయ మిత్రులైనా, వ్యవసాయదారులైనా, యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా బళ్ళు నడపండి. కాస్తంత జాగ్రత్తగా స్పీడ్గా వెళ్ళకండి. అంతవరకు ఓకే, అంతకన్నా ఇంకేం లేదు. అష్టమ కుజుడు కదా, అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి, అద్భుతాలు జరుగుతాయి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రతిరోజు మర్చిపోకుండా మీరు చేయాల్సింది ఒకటేనండి, అమ్మవారిని ఆరాధించండి. ఏమని అంటే కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత అని అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పాయసాన్న ప్రియాసక్త. సో మనకి శుక్రవారం నాడు కానీ మంగళవారం కానీ అమ్మవారి కుంకుమార్చన చేసి తప్పనిసరిగా పాయసాన్ని నివేదన చేసి 10 మందికి పంచండి. అద్భుతంగా మీకు ఆనందంగా ముందుకు పడతారు. ఓం శ్రీమాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనురాశిలో ఉన్నటువంటి మనం చూడాలంటే కనుక మనకి మర్చిపోయాను ఒక నిమిషం. ఓకే. ఓం శ్రీ మాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం, సుస్వాగతం.
మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం. మరి ఏ విధంగా ఎలా ఉండబోతోంది ధనురాశి వారికి 2/2/2025 8/2/2025 వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయ రవి బుధులు, తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో శుక్రుడు, రాహువు, గోచార చంద్రుడు, అదేవిధంగా పంచమ షష్టమంలో చూస్తే గురువుగారు, సప్తమంలో కుజుడు, అదేవిధంగా అష్టమ నవమ దశమంలో కేతువు. మరి ఏ విధంగా ఉండబోతోంది వారఫలం అంటే కనుక ఈ యొక్క వారం కొంచెం సోసోగానే ఉంది రవి వలన. ఎందుకంటే ద్వితీయంలో రవి కదా, అందువల్ల ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది సూర్య నమస్కారాలు చేసుకోండి, మానకండి. ఈ వారం తదుపరి వారం మనం ఇంకొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఈ వారంలో మాత్రం కాస్త సూర్య నమస్కారాలు చేసుకోవడం, ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రత్ శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకం చదువుకుని ఇంట్లోంచి బయటకు పెడితే అన్ని విధాలా కూడా మనకు కలిసి వస్తుందనే విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ, మీకు తదుపరి ఏమిటంటే కనుక చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ చిన్న చిన్న సమస్యలు, ఆ చిన్న సమస్యలు సర్దుబాటు చేసుకోవాలి. అంతేగాని ఇంక ఇంతేనా, ఇలాగే ఉంటారా, వీళ్ళు మారరా, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను కదా అని ఒక విధమైన డిప్రెషన్కి మాత్రం పోకండి. ఎప్పుడైనా సరే మనిషికి రాకుండా మానుకి కష్టాలు రావు. కష్టాలని ఇష్టాలుగా చేసుకొని మనం పోరాడే గుణాన్ని రోజు రోజుకి పెంపొందించుకుంటే డెఫినెట్గా మీరే విన్నర్గా మిగులుతారు. అందువల్ల ఈ వారం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ, నిరాశ వద్దు ఆశాజీవి మానవుడు అని అరిస్టాటిల్ చెప్పింది గుర్తు చేసుకుంటూ, వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎవరైనా మన గురించి కొంచెం విమర్శ చేస్తే మానసికంగా కృంగిపోవద్దు, ఏం పర్వాలేదు, మనం విజయం సాధించి చూపిద్దాము అనే ఆలోచన పెట్టుకోండి. రోజు హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ అంజనీ సుత వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణసఖ పింగాక్షు అమిత విక్రమ ఉదధిక్రమణచ్చేవ సీతాశోక వినాశక ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాప్నకాలే పటేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయు భవేత్ అని హనుమాన్ చాలీసా చదవడం. ఆ హనుమంతుడికి శనివారం నాడు చక్కగా ఆకుపూజ చేయించుకోవడం, సింధూర ధారణ చేయడం, ఎవరికైనా పేదవాళ్ళకు భోజనం దానం చేయడం, ఇవి చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి బెంగా లేదు, బాధ లేదు. వారాంతానికి ఒక గుడ్ న్యూస్ ఉంది మీకు. శ్రీమాత్రే నమః. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉందయ్యా మనకి మకర రాశి? మనకి మకర రాశి అని చూసినట్లయితే రవి బుధుల సంగమం కనిపిస్తోంది. ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో చూసినట్లయితే శుక్రుడు, రాహువు, గోచార చంద్రుడు, చతుర్థ పంచమంలో చూసినట్లయితే గురువుగారు కనిపిస్తున్నారు. షష్టమంలో కుజుడు, సప్తమ అష్టమ నవమంలో చూస్తే కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత తదుపరి చూసినట్లయితే ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం, తదుపరి మనకి మళ్ళీ చెప్తానండి నక్షత్రాలు. ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటయ్యా అంటే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తదుపరి చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతుంది అయ్యా అంటే కనుక ఈ యొక్క గోచారంలో ఉన్నటువంటి విశేషాల్లో ఏమిటంటే కనుక కొన్ని గ్రహ సంచారాల వలన, గ్రహముల వలన మనకి రిజల్ట్ మిశ్రమంగా కనపడుతుంది మకర రాశి వారికి. అయితే ఏం పర్వాలేదు, ఆశాజనకంగానే మనకి ప్రతి ప్రయత్నంలోని కూడా సమిష్టి ప్రయత్నం మీకు విజయం కలుగుతుంది. అంటే కుటుంబంలో వ్యక్తుల వలన మీకు కలిసి వస్తుంది ఈ వారం. ఆ విషయంలో నిర్భయంగా ఉండండి. మీ కుటుంబంలో వ్యక్తుల సహాయం, సహకారం, మాట సహాయమైనా సరే, ఏ విధమైన సహకారమైనా సరే మీకు ఈ వారం కలిసి వస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ వారాంతానికి ఒక ఆశాజనకమైనటువంటి ఒక వార్త మిమ్మల్ని చేరే అవకాశం కనపడుతుంది. కోర్టు వ్యవహారాల్లో కాస్త నిదానంగా ఉండండి, కంగారు పడద్దు, తొందరపాటు ప్రయత్నాలు వద్దు. అయితే ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంలో పెద్దవాళ్ళతో కానీ, ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో సాటి ఉద్యోగులతో కానీ కొంచెం అనుభవజ్ఞుల సలహా, సహాయ, సహకారం తీసుకుంటే ఈ వారం మీకు అన్ని విధాలా కూడా జయం కలుగుతుంది. అందువల్ల ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొన్ని మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. అందువల్ల కాస్త హితంగా, మితంగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన.
తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శనివారం పూట నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అన్న శని భగవాను నిమిత్తము కూడా ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, తదుపరి పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా చూసినట్లయితే కనుక శని భగవానుడు రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి కుంభరాశిలో వారికి రాహువు, శుక్రుడు, చంద్రుడు, గోచార చంద్రుడు ద్వితీయంలో కనిపిస్తున్నారు. తృతీయ, చతుర్థంలో గురువుగారు, పంచమంలో చూస్తే కుజుడు, షష్టమ, సప్తమ, అష్టమంలో చూసినట్లయితే కేతువు, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశంలో రవి, బుధుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారికి అనే విషయాన్ని చూసినట్లయితే కొంచెం గ్రహ సంచారాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. అలా అని కంగారు పడిపోవాల్సిన అవసరమేం లేదు. కుటుంబంలో మీరు ఏదైనా సరే కుటుంబ నిర్ణయాల్ని మీరు గౌరవిస్తే కుటుంబంలో వాళ్ళు మిమ్మల్ని అద్వితీయమైనటువంటి స్థానంలో నిలబెడతారు అన్నది యథార్థం. ఈ వారంలో అదే కనపడుతోంది. మీరు ఉట్టినే ఆ పని అవ్వలేదని మీ చిన్న బెంగ కానీ బాధ కానీ వ్యక్తం చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఆ పనిని సానుకూల పరిస్థితుల్లో మీ ముందుకు తీసుకొచ్చి విజయవంతం చేసేటటువంటి అదృష్టం కనిపిస్తోంది. అది పెళ్లి సంబంధంగా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేదన్నా కొనేటటువంటి అడ్వాన్సులు ఇచ్చే విధానంలో కూడా వారు పెట్టుబడికి మీకు కొంత ధనం కూడా సహాయం చేసేటటువంటి విధానం మీ కుటుంబ వ్యక్తుల వలన సహాయం వలన సహకారం వలన మీరు ఇంకాస్త ముందుకు అడుగులు వేస్తారు అనే విషయాన్ని ఆనందంగా చెబుతూ ఈ వారం ప్రారంభించేటటువంటి సమయంలో అన్ని విధాలా కూడా మీకు బాగానే ఉంది. పెద్దగా సమస్యలేం లేవు. ఏ సమస్య అయినా సరే మాట వలన వస్తుందన్న విషయం మనకు తెలుసు. మాట స్పీడ్ తగ్గించండి. వివాదాస్పదమైనటువంటి విషయాల్లో వాదనలకు మనకి వెళ్ళకండి. ఏ విషయంలో అయినా సరే ఎవరైనా వచ్చి చెబితే నాకు తెలియదు అనేటటువంటి ఆన్సర్ ఇస్తూ ముందుకు వెళ్ళడం చాలా ఈ లౌకిక జగత్తులో లౌక్యంగా ఉండండి. అద్భుతాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కానీ, తర్వాత ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కానీ, కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ ఇంట్లో వాళ్ళతో మీరు ఏదైనా సరే సంప్రదించి ముందుకు వెళితే మీకు తప్పనిసరిగా అనుకూలిస్తుంది పరిస్థితి. ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటూ ప్రతి నిమిషము కూడా ఏ విషయంలోని కూడా జాప్యమైతే నిరాశకు గురి కాకుండా శ్రమ ఏవ జయతే అనే మాటను పట్టుకోండి, అద్భుతాలు సాధిస్తారు. తర్వాత ముఖ్యంగా శని భగవానుడి నిమిత్తం శనివారం నాడు అఖండ దీపం వెలిగించండి. ఉదయం 6 గంటలకి దీపం వెలిగిస్తే సాయంత్రం కాదు మర్నాడు పొద్దున్న 6 వరకు ఉంటే ఆ తర్వాత గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని కొబ్బరికాయ కొడితే మీరు మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా పోతుందండి. ఆ రోజు ఒక్క పొద్దు ఉండి ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? 2/2/2025, ఆ తర్వాత 8/2/2025. వార ఫలాలు కార్యక్రమంలో ముఖ్యంగా చూసినట్లయితే శుక్ర, రాహువు, చంద్రుడు, గోచార చంద్రుడు మీనరాశిలోనే ఉన్నారు. అదేవిధంగా తృతీయంలో గురువుగారు, చతుర్థంలో కుజుడు, పంచమ, షష్టమ, సప్తమంలో చూసినట్లయితే కేతువు కనిపిస్తున్నాడు. అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో రవి, బుధుల కలయిక, ద్వాదశంలో శని భగవానుడు. ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ వారం అని ఆలోచించినట్లయితే కనుక ముఖ్యంగా గ్రహ సంచారాలు కాస్తంత అననుకూల పరిస్థితులే కనపడుతున్నాయి. కానీ మనము మన యొక్క తెలివితేటలతో మన యొక్క అర్ధాశ్రమ కుజుడు వలన కొంచెం తలకాయ నొప్పులు వచ్చే ఆలోచన కనపడుతోంది. అందువల్ల వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, సినీ టీవీ కళాకారులైనా సరే నాలుకను అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన ముఖ్యంగా. తర్వాత బళ్ళు నడిపేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా స్పీడ్గా వెళ్ళిపోవాలని, లేటుగా బయలుదేరి తొందరగా వెళ్ళిపోవాలని స్పీడ్ నడిపిస్తే ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో మర్చిపోకండి. తత్వ విషయం చూసినట్లయితే కనుక కొన్ని శ్రమతోటి కాదు లౌక్యంతో పని చేయాలి. గుర్తుపెట్టుకోండి. శ్రమ ఏవ జయితే అన్నాను కదా అని శ్రమతో చేసేస్తే అయిపోతుందేమో, ఎంత కష్టమైనా పడిపోతానండి, కొండ మీద కోతిని దించుతానండి. కాదు, అన్నింటికీ కూడా లౌక్యాన్ని జోడించండి.
అలాగేనండి, చేద్దామండి, చూద్దామండి అని అనుకుంటూ కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయి ఉండొచ్చు, లేకపోతే పై అధికారుల దగ్గర అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, వృత్తులు అయి ఉండొచ్చు. ఏ విషయంలో ఏ రంగంలో అయినా సరే లౌక్యం, జీవితానికి లౌక్యం అనేది చాలా అవసరం. చిన్న చిరునవ్వు, లౌక్యంగా మాట్లాడటం, లౌకికంగా ఆనందంగా మన చిరునవ్వే మనకి శ్రీరామ రక్షగా మారుతుంది. కాబట్టి మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి. ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఈ వారం అంతా కూడా ఆంజనేయుడు ఎక్కడుంటే అక్కడ కార్యసిద్ధి జరుగుతుంది. అందువల్ల హనుమాన్ చాలీసా పఠనం చేయండి. అది కాకుండా హనుమంతుడికి 5 ప్రదక్షిణాలు చేసి తప్పనిసరిగా మీరు అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసుకొని ఒక కొబ్బరికాయ, బెల్లం ముక్క, అరటిపళ్ళు, ఆయనకి ప్రధానంగా సింధూరం ఇష్టం కదా, సింధూరంతో పూజ చేయించుకోండి. తప్పనిసరిగా మీకు ఏ ఆటంకాలున్నా తొలగిపోయి సర్వత్ర విజయం కలుగుతుంది. 5 ప్రదక్షిణాలు మర్చిపోకండి. శని భగవానుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉంటాడు. అందువల్ల మరి ద్వాదశంలో శని భగవానుడు ఉన్నాడు కదా, ఆయనకు కూడా నమస్కారం చేసుకోండి. శ్రీమాత్రే నమః.